యాదాద్రి కొండపైకి అదనంగా నడుపుతున్న ఆర్టీసీ బస్సుల్ని రద్దు చేయాలంటూ యాదాద్రిలో నిరసనకు దిగారు ఆటో డ్రైవర్లు. కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని కొండ మీద భిక్షాటన చేశారు. దుకాణాలు, భక్తుల దగ్గర జోలెపట్టి యాచించారు. 20 ఏళ్ల నుంచి కొండ మీదికి ఆటోలు నడుపుతూ బతుకుతున్నామని, ఇప్పుడు కొండ మీదికి అదనంగా 5 బస్సులు నడపడంతోని ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తుందంటున్నారు. ఆటోల దుస్థితి ఏంటంటే ఈ రోజు కనీసం మేము ఒక్క ట్రిప్ కూడా అంటే ఒక 100 రూపాయలు పొద్దంతా 300 కుటుంబాలు 280 ఆటోలు ఇవాళ పొద్దంతా నడిచినా 100 రూపాయలు కొట్టుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. స్వచ్ఛందంగా దుకాణదారులు మాకు మద్దతుగా యాదగిరిగుట్ట సంపూర్ణ బంద్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా మేము ఆటో నడపలేని స్థితిలో ఇవాళ 6 బస్సులు కొండపైకి 7 బస్సులు వేయడం జరిగింది. ఇవాళ మేము లాస్ట్కి ఇవాళ మా పరిస్థితి అంటే ఇవాళ భిక్షం ఎత్తుకొని మేము వంట చేసుకునే పరిస్థితి కలిగించిన ఈ యొక్క ఆర్టీసీ డిఎంకు ఈవో గారికి ఎంతవరకు న్యాయమో ఇవాళ ఆలోచించవలసిందిగా కోరుచున్నాం.